వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కదా. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున, అంటే వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనం ప్రధానంగా తీసుకుంటే, ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ప్రజాబాట, ప్రజలతో మమేకమైనటువంటి పలు కార్యక్రమాల ద్వారా ప్రతి గడపకు వెళ్ళడం, ప్రతి గడపలో ప్రతి వ్యక్తి అంటే దాదాపుగా 3 నుంచి 4 సార్లు ప్రతి ఇంటికి ఆయన స్వయంగా వెళ్ళి ఉన్నారు. వాళ్ళతో కలిసి భోజనం చేయడం, వాళ్ళతో కలిసి నిద్రపోవడం లాంటి కార్యక్రమాలు చాలానే చేశారు. దీంతో రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియని వారు అంటూ ఉండరు. అలాగే ఏ సమస్య వచ్చినా అన్న అంటూ వాళ్ళు రూరల్ నియోజకవర్గ కార్యాలయం ఏదైతే ఉందో కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఇలా రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే, అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి విషయానికి వస్తే, రూరల్ నియోజకవర్గంలో ఎంపీ నిధులతో అభివృద్ధి బాటలో పయనించే విధంగా అభివృద్ధి చేశానని చెప్తూనే, ఇప్పుడు ఆయన అంటే గతంలో వైసీపీలో రూరల్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన రూరల్ నియోజకవర్గంలో తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే రాలేదు. కానీ ఇప్పుడైతే పర్టికులర్గా రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తిరుగుతూ ఉన్నారు. అలాగే ఎవరైతే వైఎస్ఆర్సీపీని అంటిపెట్టుకుని ఉన్నారో నాయకులు, వాళ్ళందరూ కూడా అలాగే ఆయన వెంటే నడుస్తూ ఉన్నారు. కొంతమంది నాయకులు అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరినా కూడా కొంతమంది నాయకులు మాత్రం అలాగే ఉండిపోయారు. ఆ నాయకులు అయితే ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంట నడుస్తూ ఉన్నారు. అలాగే రూరల్ నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నారు. ఇటు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నటువంటి రూరల్ ఎమ్మెల్యే సూపర్ 6 పథకాల గురించి చెప్తూ ఉన్నారు. అలాగే ఏ సమస్య వచ్చినా కూడా తాను మీ వెంటే ఉంటాను అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా తీసుకుంటే అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మొత్తం కూడా ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు, ప్రచారం అయితే చేస్తున్నారు. ఫైనల్గా ప్రజలు ఎవరికి ఓటేస్తారు అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూరల్ నియోజకవర్గంలో మేము అభివృద్ధి బాటలో నడిపించామని చెప్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేస్తారా, లేకపోతే రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనించే విధంగా చేస్తాను అని చెప్తున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గతంలో కూడా చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను, తనను నమ్మండి, తను మీ వ్యక్తిని, మీ ఇంటి బిడ్డను అంటూ ఆయన అంటే గతంలో కూడా ప్రతి ఇంటికి తిరిగారు. గడప గడపకు కార్యక్రమాలు రాష్ట్రంలోనే చేసినటువంటి, అంటే నాకు తెలిసి మొదటగా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే చెప్పొచ్చు. సో అటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదరిస్తారా అనేది అయితే వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఇరు పార్టీలో కూడా చేరేటువంటి కార్యకర్తల సంఖ్య అయితే భారీగానే ఉంటుంది. సభలు అయితే వీరు భారీగానే పెడుతూ ఉన్నారు. పథకాలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో ఉండేటువంటి పథకాల గురించి అయితే ఇరు పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రజల ఓటు ఎవరికి, రూరల్ నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్నది మాత్రం కామెంట్ చేయడం మీ వంతు. ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎవరైతే బాగుంటుంది ఎందుకు అనే విషయం మీద కింద అయితే కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.